ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ మైదానంలో జరిగిన తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో టీచర్లకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. అందరం కూడా రేవంత్ రెడ్డి గారితో ఉన్నాం. వారి అందరూ అడుగుజాడలు నడుస్తున్నాం. తప్పకుండా పరిష్కార మార్గంలో త్వరలోనే అన్ని కూడా పరిష్కారాలు తీయాలి పూర్తి నమ్మకం ఉన్నది నాకు. ఇవాళ మీకు ఉదాహరణ చెప్తా, 10 ఏళ్ళు కేజీ టు పీజీ అన్నారు, 3 ఎకరాలు అన్నారు, 1,00,000 చెప్పి నీకు ఎన్నో 10 ఏళ్ళైనా సప్పుడు లేదు. సంవత్సరం కాకముందుకే లొల్లి 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 చేసి 4 యూట్యూబ్ ఛానల్ పెట్టడం, వాటి తప్పుదో పట్టించుకుంటా ఇవి చేసి పెట్టడం. వాడు ఎన్ని దినాలు జోపడ పెట్టొద్దాడు జైల్లో. 87 కోట్ల రూపాయలు తీసుకురాగలను జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే 100 కోట్లు పాత అప్పు చేసినే కట్టుడైతుంది. అంటే ఇట్లాంటి సమస్యల్ని అధిగమించుకుంటూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ పోతాం. రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల పార్ట్ టైం లెక్చరర్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాని దగ్గర కూడా వారికి నోటికి గుర్తున్నాయి. ఎవరో రాసిస్తే సెక్రటరీ పిఓ రాసిస్తే గుర్తు పెట్టుకునే స్థాయిలో లేరు వారు. నేను ఏది డిస్కస్ చేస్తాను పోగానే దాని మీద ఫైనాన్షియల్ బర్డెన్ ఇప్పుడు ఇంత పడుతుంది రాయంలో, ఈ బర్డెన్ ఫస్ట్ తీసేయండి, ఇది క్లియర్ చేద్దాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్న బాబత్ మన బడ్జెట్ ఇన్కమ్ సోర్స్ వచ్చింది, దాన్ని బట్టి మనం దాన్ని చేసుకుంటూ పోదాం. 2 రోజులు ఇన్కమ్ ముందు అనే విధంగా ప్రతిదీ చర్చించుకుంటూ ఆయన దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా మీరు అన్నట్టు ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారం ఈ కొత్త సంవత్సరంలో భగవంతుని ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ జిల్లాకు 6,000 చిల్లర కోట్లు ఇచ్చింది. ఇవ్వాలి పుట్టిన కాడికి ఇవ్వలే, వారి సొంత నియోజకవర్గాన్ని కూడా ఇచ్చుకోలే, జిల్లా కూడా ఇవ్వలే. అన్ని తీసుకురాగలిగాము. ఇవాళ అండర్ గ్రౌండ్ అనేది కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా పోస్ట్ ఫ్యాక్టరీ కూడా సరే, పోస్ట్ ఫ్యాక్టరీ దానికి ఉద్యమానికి అప్పుడు కూడా మనం దాన్ని ఇచ్చేసాడు. ఇలా బీజేపీ ప్రభుత్వం అది ఇచ్చినా దాన్నైనా అభినందిస్తాం. ఎవరికైతే మనకు కావాల్సిన వరంగల్ జిల్లా కావాలి, ఎవరు ఇచ్చినా